కేసీఆర్ సర్కారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధిని మరిచిందని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు. 2% ఉన్న తన వర్గాన్నే కేసీఆర్ అభివృద్ధి చేసుకుంటున్నారని ఆరోపించిన మాయావతి వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం రావాలని ఆకాంక్షించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో కలిసి ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆమె రాష్ట్రం ఏర్పడ్డాక కూడా బలహీన వర్గాలకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా మరోమారు కేసీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రిటర్న్ గిఫ్ట్ పేరుతో ఆంధ్ర ప్రజలకు కేసీఆర్ అన్యాయం చేస్తే తెలంగాణ ఉద్యమం తరహాలో తాను బయటకు రావాల్సి వస్తుందన్నారు. నాకే కనుక తెలంగాణ ఉద్యమం కానీ నా చేతుల్లో కానీ ఉండుంటే ఆంధ్ర పాలకులకి చుక్కలు చూపించాను. నా దురదృష్టం నేను తెలంగాణలో పుట్టలేదు. తెలంగాణ రాగానే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ఆ కోరిక నెరవేరలేకపోయింది. అసలు ప్రతిపక్షం లేకుండా రాష్ట్రం ఉండాలంటే ఎలా, ఒకే పార్టీ ఉండాలంటే ఎలా, అది నాకున్న ప్రశ్న. ఎక్కడైనా సరే దేశంలో మోదీ గారికి ఎవరు ఎదురుండకూడదు, చంద్రబాబు గారికి ఎదురుండకూడదు, కేసీఆర్కి ఎవరు ఎదురుండకూడదు అంటే ఎట్లాగా? ఇది ప్రజాస్వామ్యం. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మేము అండగా ఉంటామంటే మిమ్మల్ని తిట్టిన వ్యక్తుల్ని మీరు వెనకేసుకొస్తే మేము ఏం చెప్పం, ఎలా బాధపడం మేము? మీరు ఉద్యమాలను నడిపిన వ్యక్తులు, ఆ గౌరవం మాకుంది. చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఎంత ఇస్తున్నారో లేదు తెలియదు, కానీ ఆంధ్ర ప్రజలకి చాలా హింసతో కూడిన గిఫ్ట్ ఇచ్చే, బహుమతి ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. మీరు చంద్రబాబు గారికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఆయన ఇల్లుని సీజ్ చేయండి, ఇల్లు సంతోషం, మాకు ఇబ్బంది లేదు. ఇంతకాలం అయిపోయారు, తిట్టారు, ఇంకా ఆపేసేయండి గొడవలు. మీరు దయచేసి మీరు న్యూట్రల్గా ఉండండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టద్దు దయచేసి. మీరు నిజంగా చంద్రబాబు గారు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే ఉస్మానియా విద్యార్థులు ఆంధ్రాలో నిలబెట్టి టీఆర్ఎస్ తరఫున నిలబెట్టండి. అప్పుడు నేను ఒప్పుకున్నాను, నేను సపోర్ట్ చేస్తాను. కేసీఆర్ గారితో నా విన్నపం హైదరాబాద్ నుంచి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దయచేసి మీరు వైఎస్ జగన్ గారి నుంచి పక్కన పెట్టండి.